మా సతీమణి ఇందాక చెప్పినట్టుగా తన ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసింది కుటుంబం కోసం. ఆమె ఏ భార్య రుణమని ఎవరూ తీర్చుకోలేరు అది కదా. అందుకే ఒక కవయిత్రి గారు అంటారు, ఆడవాళ్ళు గొప్పవాళ్ళ మగవాళ్ళు గొప్పవాళ్ళు అంటే కొందరేమో సమానం అంటారు. కానీ ఆ కవయిత్రి ఏమంటారంటే ఎవరన్నారు ఆడ మగ సమానమని అన్నవాళ్ళని ఒక జీవికి జన్మనిచ్చి చూపమంటాను అన్నారు. ఆడవాళ్ళు ఎప్పటికీ గొప్పవాళ్ళు, మనకంటే ఉన్నతులు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా డిసిప్లైన్డ్గా. మా అమ్మాయి సుస్మిత, అబ్బాయి సుమంత్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి చాలా డిసిప్లైన్డ్గా ఉన్నారు. చక్కగా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకునేవాళ్ళు. మనం మరీ చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేర్పినవి తప్పితే తర్వాత ఒక 6th 7th వరకు మా మిస్సెస్ చదువు చెప్పేది. తర్వాత వాళ్ళంతటా వాళ్ళే చదువుకునేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే వాళ్ళని ఎదగటానికి మనం అవకాశం ఇవ్వాలి, ఓవర్గా ప్రొటెక్ట్ చేయకూడదు. పేరెంటల్ ప్రొటెక్షన్ ఏమవుతుందంటే ఒకళ్ళ పిల్లలు ఉంటున్నారు, వాళ్ళ పేరెంటల్ ప్రొటెక్షన్ మరీ ఎక్కువ అవుతుంది. అది వద్దు, పిల్లల్ని ఎదగనివ్వాలి. వాళ్ళంతటా వాళ్ళు కొంత స్వతహాగా మనం ఎదగటానికి దారి చూపించాలి. జీవితాంతం చేయబట్టుకొని నడపలేం కదా.